తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది దర్శకులు స్టార్ హీరోలందరికీ సక్సెస్లని ఇస్తున్నారు. కానీ యంగ్ హీరోల విషయానికి వచ్చేసరికి మాత్రం తడబడుతున్నారు. అలాంటి వారిలో బోయపాటి శ్రీను ఒకరు. ఈయన సీనియర్ స్టార్ హీరోలందరికీ భారీ సక్సెస్లను అందించారు. కానీ యంగ్ హీరోలు అయిన రామ్ చరణ్ లాంటి హీరోలకు మాత్రం భారీ డిజాస్టర్లను ఇచ్చాడు. బోయపాటి శ్రీనుతో యంగ్ హీరోలు సినిమా చేయడానికి భయపడుతున్నారు. ఇక రీసెంట్గా ఆయన రామ్తో చేసిన స్కంద సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆయనని నమ్మి సినిమా ఇచ్చే యంగ్ హీరో ఎవరు లేకపోవడంతో మళ్ళీ బాలయ్య బాబుతోనే బోయపాటి సినిమా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో బోయపాటి మరోసారి తన స్టామినా ఏంటో ప్రేక్షకులకు చూపించాలని చూస్తున్నారు. వివి వినాయక్ కూడా ఇదే కోవకు చెందుతారు. ఎందుకంటే ఆయన కూడా స్టార్ హీరోలు అందరికీ సక్సెస్లను అందించారు. కానీ యంగ్ హీరోలు అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అఖిల్, సాయిధరం తేజ్ లాంటి హీరోలకు మాత్రం సక్సెస్లను ఇవ్వలేకపోయారు. దాంతో ఇప్పుడు ఆయనను నమ్మి సినిమా ఇచ్చే హీరోలు అయితే లేరనే చెప్పాలి. ఇక మళ్ళీ ఆయన సినిమా చేయాల్సి వస్తే సీనియర్ హీరోలతో సినిమాలు చేసి సక్సెస్ కొట్టాల్సిందే తప్ప యంగ్ హీరోలు మాత్రమే ఆయనకి అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఆయన ఇప్పటికే వరుసగా యంగ్ హీరోలందరికీ అల్ట్రా డిజాస్టర్లను ఇచ్చారు. చూడాలి మరి వినాయక్ మళ్ళీ సీనియర్ హీరోలతో సినిమా చేస్తాడా, లేదంటే యంగ్ హీరోలతో సినిమా చేసి సక్సెస్ కొడతాడా అనేది.